ఓటుకు నోటు కేసులో తాను ఏ తప్పు చేయలేదంటున్నాడు నిందితుడు సెబాస్టియన్. కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును స్వయంగా కలిసే అవకాశం లేనందున జనార్దన్ ద్వారానే భేటీ అయ్యామని ఏసీబీ ముందు హాజరైన తర్వాత మీడియాకు తెలిపారు. నేను చంద్రబాబు గారు ఇద్దరు మరి మమ్మలను ఏ రకంగా మాట్లాడుతున్నది ఆ యొక్క క్లిప్పింగ్ కేవలం సాక్షి టీవీలో రావటం నేను ఆశ్చర్యపోయాను. మరి మేము మాట్లాడేటువంటి ప్రతి విషయం కూడా ఇది ఉంటే కనుక ఈ మాటలు ఇవన్నీ ఏసీబీలో ఉండాలి లేదా న్యాయస్థానంలో ఆధ్వర్యంలో ఉంటుంది. కానీ మరి కేవలం సాక్షి టీవీకి ఇది ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకరంగా ఉన్నది. మరి మా గురించి మరి చెడుగా అంటే నా యొక్క క్యారియర్ గురించి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్గా తీసుకున్నటువంటి సాక్షి టీవీ ఎందుకు సాక్షి టీవీ ముఖ్యంగా నా గురించి ఎక్కువగా అంటే నన్ను ఏదో నేను చేరానటువంటి నేరం ఏదో చేశానని లేదా దీంట్లో నేనే ఇన్వాల్వ్మెంట్ ఉన్నానన్నట్టుగా సృష్టిస్తున్నటువంటి కథనాలు ఎందుకంటే కారణం ముఖ్యంగా ఏంటిదంటే సాక్షి ఈ యొక్క టీవీ జగన్ గారిది 2012 డిసెంబర్ 1వ తారీఖున నేను ఏబిఎన్ ఛానల్లో విజయమ్మ గారి బైబిల్ కథలన్న విషయంలో 1.5 hours నేను చర్చా వేదికలో పాల్గొన్నప్పుడు ఆవిడ గారు బైబిల్ పట్టుకోకూడదు, బైబిల్ పట్టుకుంటే బొట్టు పెట్టుకోకూడదన్న ఆ విషయంలో నేను గట్టిగా మేము మాట్లాడినటువంటి సబ్జెక్ట్. అది కాకుండా సాక్షి పేపర్లో కూడా కొన్ని సంవత్సరాల కిందట మా యొక్క యేసుప్రభు చేతిలో సిగరెట్ ఒక చేతిలో మరి బ్రాంతి గ్లాస్ ఉన్నట్టుగా చిత్రీకరించినప్పుడు దాని గురించి ధర్నా చేసినటువంటి వ్యక్తిని నేను. అది దృష్టిలో పెట్టుకొని సాక్షి వారు మరి ఎక్కువగా నా గురించి నా యొక్క వీక్నెస్లు ఏమున్నాయి, నా వెనుకలు ఏమున్నాయి, మరి నేను ఏం చేస్తున్నాను, ఎక్కడ కబ్జాలు పెట్టానని. ఎక్కడ కబ్జాలు పెట్టలేదు, నా ఇల్లు కబ్జా లేదు, ఇది స్పష్టత. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము కిరాయి కడుతున్నాము, మేము పంపిస్తున్నాము, కోర్టులో ఉంది, అది మేము కబ్జా పెట్టలేదు. నేను చెప్పాను ఇంతకుముందు కూడా ఆల్రెడీ నేను సంజీవ్ నగర్ పిఎస్లో కూడా దాని గురించి కంప్లైంట్ చేశాను. నేను నా మీద చెడు వార్తలు రాస్తున్నారు, ఇది మంచిది కాదు. ఇది సాక్షి టీవీ కానివ్వండి లేదా జగన్ గారి కానీ లేదా జగన్ గారు ఈ యొక్క ప్రభుత్వమైనటువంటి కేసీఆర్ గారు చేస్తున్నట్టు ఇదంతా కుట్ర. ఈ కుట్ర నడవదు. ఎందుకంటే చట్టానికి తెలుసు ఎవరు ఏం చేశారన్నది తెలుసు స్పష్టంగా. అంతవరకు ఆగండి, ఎవరు తప్పు చేశారన్నది బయట పడుతుంది తప్పకుండా. అది కాకుండా మేము క్రైస్తవులను మేము మైనార్టీలము, మా మైనార్టీలను మీరు ఏం చేస్తున్నారంటే నొక్కేస్తున్నారు. మా మైనార్టీలని మీరు మతాన్ని గురించి తొక్కేస్తున్నారు, మా యొక్క మతాన్ని తొక్కిస్తున్నారు. ఇక్కడ అర్థమైందండి, ఇక్కడ ఏంటిదంటే మా యొక్క మతాన్ని మీరు తొక్కేస్తున్నారు. మా యొక్క క్రైస్తవులను, మా క్రైస్తవ దళితులను ఎవరో ఒక ఎమ్మెల్యేను క్రైస్తవులంటే మరి మా వాళ్ళు ఆ రకంగా చేయడం ఎందుకండి? నా మీద ఎందుకు అంత కక్ష కట్టారు? ఎందుకు చేయాలి? కేవలం ఒక సాక్షులను ఎందుకు రావాలి? మిగతా ఛానల్ ఎందుకు రాలేదు? మా వాయిస్ డబ్బింగ్ చేసేసి ఇంకెవరో వాయిస్ డబ్బింగ్ చేస్తున్నారు. అర్థమైందండి, అలాంటి డబ్బింగ్ చేస్తున్నారు. మేము మాట్లాడింది కాదు అది.